నమస్కారాలు. ముఖ్యంగా ఈ గ్రామాలలో నేను తిరుగుతుంటే ఎక్కడ ఏ గ్రామానికి పోయినా మొట్టమొదట అత్యవసరమైన సమస్య తాగునీటి ఎద్దడి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏ గ్రామంలో అయినా సరే మహిళలు తాగునీటి కొరకు ఖాళీ బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ద్వారా మన ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీళ్ళని నింపుకుంటూ ఉన్నారు. అదే రకంగా ఎక్కడ చిన్న కొద్దిగా నల్ల స్టార్ట్ అయితే అక్కడ కుండలు పెట్టి లైన్లో పెట్టి కొట్లాడుకుంటూ నీళ్ల కొరకు పడుతున్న యాతన చూస్తే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మక్తల్ నియోజకవర్గంలో చేస్తామని బాగా ఊదుతూ తిరుగుతున్నటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బడా ప్రజాప్రతినిధులు, నాయకులమని చెప్పుకునే వాళ్ళందరికీ నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గ్రామాల్లో పేద ప్రజానీకము ఈ 5 నెలల కాలంలో కనీసము కేసీఆర్ ఇచ్చిన వాటర్ గ్రిడ్ను కూడా మెయింటైన్ చేయలేక మీరు విఫలమయ్యారు. కేసీఆర్ ఇచ్చినటువంటి 24 గంటల కరెంటును కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఆ కరెంటు ప్రాబ్లం వల్ల కూడా ఈరోజు వాటర్ గ్రిడ్ సమస్యకు ఇంటరప్షన్ అయ్యి తాగునీటి ఎద్దడికి ఇబ్బంది ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి నేను ముఖ్యంగా ఈరోజు అధికారులను కోరుతా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మన శాసనసభ్యుడు సోదరుడు గౌరవనీయులు శ్రీహరి గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అయ్యా, నీవు గెలిచినటువంటి 5 నెలల కాలంలో ఈరోజు వరకు కూడా గ్రామాల్లో ఇంత సమస్యలు ఎదుర్కొంటే ఇటు మన తాగునీటి వాటర్ గ్రిడ్ అధికారులతో కానీ, ఇరిగేషన్ అధికారులతో కానీ, విద్యుత్ అధికారులతో కానీ, పంచాయతీరాజ్ అధికారులతో కానీ, రెవెన్యూ అధికారులతోనూ కూడా ఒక్కనాడైనా రివ్యూ పెట్టేటువంటి సందర్భాన్ని నేనైతే చూడలేదు. ఏ రోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రెస్ ద్వారా కానీ ఎక్కడ కూడా కనబడలేనటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ 5 నెలల కాలంలో మహా మిత్రుడు శ్రీహరి గారి ఇంటి నివాసము నుంచి మేము పోతూ ఉంటే ఎక్కడ చూడు పెద్ద పెద్ద బండ్లు, కార్లు, పూర్తి స్థాయిలో మంత్రులు వచ్చి కాసి మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి 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 అనే ఒక మంత్రం పేరు మీద ఎన్నో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పోయినరు. కానీ వాస్తవంగా గ్రామాలు తిరిగితే తెలుస్తుంది. ఈరోజు ఎప్పుడో 20 ఏళ్ల క్రితము మహిళలు కాలిబిందెలు పట్టుకొని నీటి కొరకు అవస్థ పడ్డది చూసినాం. మళ్ళీ అది ఈరోజు కళ్ళారా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నేను శాసనసభ్యుని కోరుతా ఉన్నా, ఈ నియోజకవర్గంలో ఏ అధికారులు కూడా పనిచేయడం లేదు. ఇటు వాటర్ గ్రిడ్ అధికారులు ఎక్కడున్నారో ఎవరికి తెలుస్తలేదు, కరెంట్ అధికారులు ఎక్కడున్నారో ఎవరికి తెలుస్తలేరు. అందరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఊర్లలో ప్రాబ్లం ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. ఒక్కరిదే కాదు, ఎవరిది ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. అందరూ బాధ్యతారహితంగా ప్రవర్తన చేసే పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా వ్యవస్థ ఈరోజు నియోజకవర్గంలో నెలకొన్నది. కాబట్టి నేను కోరుతా ఉన్నా, ముఖ్యంగా అధికారులను పిలిచి రివ్యూ చేయండి. మక్తల్ నియోజకవర్గంలో ఇటు తాగునీటికి ఇటు సాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగం పట్ల, మహిళల పట్ల, పేద ప్రజానీకం పట్ల దృష్టి పెట్టి అది అందరితో రివ్యూ చేసి ఈ నియోజకవర్గ సమస్యలపైన సాల్వ్ చేయండి. ముఖ్యంగా అందరూ అనుకుంటా ఉన్నారు ఈ 5 నెలల కాలంలో అభివృద్ధి 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 అని రోజు పేపర్లలో చూస్తూ ఉంటే అభివృద్ధి ఏడ కనబడుతుంది? చెరువులో ఒండు విషయంలో కనబడుతున్నది, వాగుల ఉసుక విషయంలో కనబడుతూ ఉన్నది, కంకర మిషన్ల విషయంలో కనబడుతూ ఉన్నది. బడా బడా నాయకులంతా అధికార పార్టీలో చేరిన వాళ్ళంతా పెద్ద పెద్ద టిప్పర్లు, పెద్ద పెద్ద జేసీబీలు రోడ్ల వెంబడి మక్తల్లో తిరుగుతూ ఉంటే అదే అభివృద్ధి అనుకోవడం చాలా పొరపాటు. నియోజకవర్గంలో ప్రభుత్వం మారిన తర్వాత, శాసనసభ్యుడు మారిన తర్వాత నిజమైన నియోజకవర్గ అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత రైతాంగ విషయంలో కానీ, మహిళల పట్ల కానీ, బీద పట్ల అవసరాలను తీర్చిన నాడే మనము నిజమైన అభివృద్ధి అనే విషయాన్ని ఈ బిగ్ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ యొక్క మన తాగునీటి సమస్య పైన, అలాగే సాగునీటి సమస్య పైన, కరెంటు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన నియోజకవర్గ ప్రజలను కాపాడాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. For more videos like this, subscribe Big TV channel.